ఇదిలా అక్షర దగ్గరకు వెళ్ళింది? తల పగిలిపోతుంది. కొంచెం కాఫీ తీసుకురా. ముందు భయపెట్టేశావు బేబీ, చివరికి కాపాడావు. సర్లే, నువ్వు కూడా ఏంటి డాడ్ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావా? ఇది బయటకు తెలుసుంటే ఎంత అవమానంగా ఉండేది. పరువు మొత్తం పోయేది. సారీ బేబీ, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ప్రాబ్లం అయితే ఇంక లేదులే డాడ్. థ్యాంక్ యూ బేబీ. హలో అక్షర. వదిన పంపింది తెలియక తల పీక్కుంటూ ఉంటారు. హలో, ఏంటి టోన్ మారింది? వీడియో చూసారా? అది నిజం కాదు అక్షర అని మీరు అందులో చెప్పారా? కాదు. మరి నిజం కాదని నువ్వెలా అంటున్నావు? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నువ్వు ఏసీపీతో మాట్లాడిన దగ్గర నుంచి నెక్లెస్ బ్యాగ్ లో పెట్టేంత వరకు ఇంకా చాలా వీడియోలున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని రండి అని నేను అడగను, 10 నిమిషాల్లో ఉండాలి అంటాను. రాలేదో ఈ ఎవిడెన్స్ తోనే మీ డాడీని అరెస్ట్ చేయించి చిప్పకూడు తినిపిస్తాను. ఓన్లీ 10 minutes. Your time starts now. హలో 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 అక్షర, హలో. ఇంకేంటమ్మా, కట్ చేసింది. అరెస్ట్ చేసిందంటే పరువే పోతుంది. పద పద పదమ్మా. డాడ్, ఈ టైర్ కూడా ఇప్పుడే పంచర్ అవ్వాలా డాడ్? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేంటమ్మా చేసేది, పరిగెత్తడమే. పద పదండి. పరిగెత్తారా వదినా? అవునక్షర, నువ్వు చెప్పినట్టే టైర్ గాలి కూడా తీసేశాను. అక్కడికే వస్తారు. రానివ్వండి, చేసిన దానికి వాళ్ళు ఇంకా అనుభవించాలి. మీరు కాస్త జాగ్రత్త వదినా. వస్తున్నారు అత్తయ్య గారు. ఏం డాడీ, ఒక్క ఆటో కూడా కనిపించట్లేదు. పరిగెత్తలేకపోతున్నా. పరిగెత్తాలమ్మా, లేకపోతే మీ డాడీని అరెస్ట్ చేస్తుందమ్మా. పదమ్మా. రామన్నారే, చెమటలు కక్కుతూ వచ్చారు. వీడియో చూసేసరికి భయం పరుగులు పెట్టించిందా? బతుకు తెరువు కోసం మీ ఇంటికి పని కోసం వస్తే చెరబెట్టాలని చూస్తావా? సిగ్గులేదు? పైగా తప్పించుకోవడానికి దొంగ అని ముద్ర వేస్తావా? మనిషివేనా అసలు? నువ్వు ఒక ఆడదాని వయ్యుండి నీ తండ్రికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ నీచుడిని సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని అన్యాయంగా ఇరికించావు. నువ్వు ఆడపుట్టకే అవమానం. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. మీరు పొరపాటు పడుతున్నారు. నేనే తప్పు చేయలేదు. ఆ అమ్మాయి డబ్బు కోసం నా మీద పడింది. కావాలనే ఇదంతా చేస్తుంది. నోర్మై, నోర్మై, నోర్మై. ఇంకొక్క మాట అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడావు అంటే నాలుక చీరేస్తాను. ఇలా భయపడితే ఒప్పేసుకోవాలా బుజ్జమ్మ గారు? ఆ వీడియోలు చూపించండి అమ్మా, చేసింది చూస్తారు. వీళ్ళకి చూపించేదేంటి? పంపాల్సిన వాళ్ళకే పంపించక్షరా.
వచ్చి ఆ చేతులకి బేడీలు వేసి లాక్కెళ్తారు. ఏంటి మీ కాముచ్చట కూడా తీరాలా లేదా మర్యాదగా ఒప్పుకుంటారా? అంతవరకు ఎందుకులేండి. ఆ టైంలో ఏమైందో ఏంటో మరి. లక్ష్మి పట్ల అలా ప్రవర్తించాను. నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు చేయను. పరువు పోతుందని బేబీ నగపెట్టింది, అంతే. అప్పుడంతా మీరే చేశారు. ఈ అమ్మాయిని బలి చేద్దామని చూశారు. ఇంకెప్పుడు చేయమంటున్నాం కదా అక్షర్ గారు. ఇది అత్తయ్య గారు, మనం గెస్ చేసింది కరెక్టే. వీళ్ళే అంతా చేశారు. అంటే వీడియోలేం లేవా? లేవే, మీతో చెప్పించడానికే ఇలా ప్లాన్ చేశాము. పంపించిన వీడియోని నమ్మి మిగతావి మా దగ్గర ఉన్నాయేమో అని వచ్చారు. ఎర వేశాము, పడ్డారు. చేసిన దానికి ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి కేసుని విత్డ్రా చేసుకోండి. ఏంటి చేసుకునేది? వీడియో లేవని నోరు జారాక మేమెందుకు లొంగుతాం? ఏమీ చెయ్యం. మీకు చేతనైంది చేసుకోండి. పద డాడ్. ఆగండి క్లెవర్స్, ఆ వీడియో లేవని చెప్పాం కానీ ఇప్పుడు ఒప్పుకున్నదంతా రికార్డ్ అవ్వలేదని చెప్పామా? కాళ్ళ వెళ్ళండి, ఇది చాలు మాకు. ఏదో తొందరపడ్డాం, వద్దమ్మా. ఏమొద్దు, మీరు వెళ్ళండి. మీ నోటితో చెప్పిన నిజాలన్నీ వీడియోలో ఉన్నాయి. ఊరందరికీ పంపిస్తాను. ఊచలు లెక్క పెట్టుకోవడం తప్పదు. పోండి. మా డాడ్ని అలా చూడలేను అరవింద్ గారు. ఏదో ఊరికే అన్నాం. మీరు చెప్పింది కాదంటావా? మాటల్లో కాదు, చెప్పింది చేతల్లో కనపడాలి. కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు, అప్పుడు ఆలోచిస్తాను. అడుగుతాను బుజ్జమ్మ గారు, అడుగుతాను. అమ్మా, తప్పు అయిపోయిందమ్మా, క్షమించమ్మా, నన్ను క్షమించు. మీరు చెప్పినట్టే అడిగేశాను బుజ్జమ్మ గారు. ఆ వీడియో డిలీట్ చేయండి ప్లీజ్. ఒక్కటేగా అయ్యింది. కేసే కదా, ఇప్పుడే విత్డ్రా చేసుకుంటాను, ఇప్పుడే చేసుకుంటాను. చెప్పండి సింహాచలం గారు. సార్, లక్ష్మి మీద కేసు పెట్టాం కదా, ఆ అమ్మాయి ఏం కాజేయలేదు. మా అమ్మాయి మర్చిపోయి అక్కడ పెట్టింది. ఇంకోటి కూడా ఇంట్లోనే ఉంది. అది తెలుసు కదా సార్. వినండి సార్, ఇప్పుడు ఏంటంటే ఆ కేసు విత్డ్రా చేసుకుంటున్నాం. తీసేసేయండి సార్. ఏం మాట్లాడుతున్నారు? అర్థం చేసుకోండి సార్. కాదు అని తెలిసాక కేసు ఎందుకు? కొట్టేయండి సార్. నేనే చెప్తున్నాను కదా. సరే, ఇవన్నీ నాకెందుకులే గానీ నాకు పంపాల్సింది మాత్రం నాకు పంపించండి. ఓకే ఓకే ఓకే. ఇంకా కేసు లేదు, సించేశాను. థ్యాంక్స్ సార్, ఉంటాను. విత్డ్రా చేసుకున్నాను మేడం. సార్ కూడా కేసు పేపర్ చించేశానన్నారు. మీరు చెప్పినవి రెండు డాడ్ చేసేసారు కదా. ఆ వీడియో చేస్తాలే. ఏదో నొక్కి ఎవరో ఒకరికి వెళ్ళిందంటే అందరికీ చేరి కంపవుతుంది బాబు. చేస్తారులేవయ్యా. బాబు, ఫోన్ ఓ పాలివ్వా, నా పెనిమిటికి చెప్తాను, కంగారు పడుతూ ఉంటాడు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సూరమ్మ. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సూరమ్మ. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సూరమ్మ. కలెక్టర్ గారు ఫోన్ తీసుకో. అంటే ఏది రికార్డ్ కాలేదా? అంతేగా, నేను చూసుకోలేదు. చూసేసరికి మీరు వచ్చేశారు. అక్షర ప్లాన్ కంటిన్యూ చేసేమంది.
ఎంత మోసం! మొదలు పెట్టిందే నువ్వు. ఆ మాట నువ్వనకు. నాకన్నా మీరే ఎక్కువ చీటింగ్ చేస్తున్నారు. నువ్వు చేస్తున్న దానికే తప్పదు మరి. హీనంగా చూస్తారా? కాళ్ళు పట్టించా చూడు. నువ్వలాగే వెళ్తే మేము ఇలాగే వస్తాం. మీకు గడ్డి పెట్టి బుద్ధి చెప్తూనే ఉంటాం. నా దగ్గర మీ ఆటలు క్లోజ్ చేసేస్తా. ఏంటి ఆ చూపు? గుడ్లు పీకేస్తా. పో. పద డాడ్. లక్ష్మి, ఇప్పుడు సంతోషమే కదా? ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎదురు తిరగాలి, అల్లరి చేయాలి, అందరిలో పరువు తీయాలి. అప్పుడే తప్పు చేయాలన్న ఆలోచన రాదు. వాళ్ళేదో న్యాయం చేస్తారని నమ్మొద్దు. షీ టీమ్కి కాల్ చేయండి, వాళ్ళే చూసుకుంటారు. అలాగేనమ్మా. మేం మీకున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. మీ పెనిమిటికి చెప్పు. అమ్మా, తప్పు అయిపోయిందమ్మా, క్షమించమ్మా, నన్ను క్షమించు. ఏంటి ఆ చూపు? గుడ్లు పీకేస్తా. ఒక సర్వెంట్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేలా చేశారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా? అవును డాడ్, ఎవిడెన్స్ లేకుండా మనల్ని వెర్రి వెంగలప్పల్ని చేశారు. అది ఇంకా షేమ్. అసలు మనకొచ్చిన వీడియో మన ఇంట్లో ఎవరు తీసుంటారు బేబీ? తీసి అక్షరకి ఎవరు పంపించుంటారు? అసలు అది రావడం వల్లే కదా మనం మిగతాయి కూడా ఉంటాయని నమ్మి వెళ్ళింది. ఎవరై ఉంటారు? ఇంకెవరు ధైర్యం చేస్తారు? వాళ్ళ మనిషే ఉంది కదా, పురందరి. అదే అయి ఉంటుంది. అమ్మో, అమూలు బేబీలా అమాయకంగా మొహం పెట్టి ఇన్ని చేస్తుందా? దాన్ని వదలకూడదు బేబీ. సమస్యే లేదు డాడ్. అసలు దీని అంతటికి పునాది నీ వెద పనే కదా. ఎన్నిసార్లు అదే చెప్పి తిడతావమ్మా? ఇంకా జాగ్రత్తగా ఉంటానని చెప్తున్నాను కదా. జరగకూడని నష్టం జరిగింది కదా. ఆ టైంలో మమ్మీ లేదు, సంతోషించు. తెలిస్తే ఉతి కారేసేది. అబ్బా, ఆ టాపిక్ వదిలే బేబీ. వాడు మనల్ని ఎంత ఘోరంగా అవమానించడానికి కారణమైన ఆ పురందరి సంగతి చూడు. అప్పుడే నా మనసు కాస్త ఊరట కలుగుతుంది. చూస్తా డాడ్. ఇంత గిఫ్ట్ ఇచ్చిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనా? రేపొస్తుందిగా, ఇస్తా. తప్పకుండా భారీగానే ఇస్తా. యునో. బుజ్జి ఖుషి పడుకున్నారా అక్షరా? ఇప్పుడే అండి. అవును, అత్తయ్య గారు ఇంకా రాలేదేంటి? లేదక్షరా, ఫోన్ చేస్తానా? ఓ అరవిందా, మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడే వస్తానని వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావమ్మా? చీర కొనటానికి షాప్కి వెళ్ళాను. జనాలు ఎక్కువ ఉన్నారు, లేట్ అయిపోయింది. ఎవరికమ్మా? ఏంటి విశేషం? పురందరీకి అరవిందా, రేపు తోబుట్టువుల పండగ. రేపేనా అత్తయ్య గారు? అవునమ్మా. ప్రతి ఏడు జరుపుకోవడం మన ఆనవాయితీ కదండి. పోయినేడు జరుపుకోలేకపోయేసరికి చాలా సమస్యలొచ్చాయి. ఈసారి తప్పకుండా జరుపుకోవాలి. పురందరిని గుడికి పిలిపించి అక్కా తమ్ముడితో పూజ జరిపించి వాయన విప్పించి పోయినేడు జరిగిన పొరపాటును ఈ ఏడు జరగకుండా కాపాడాలి. మీరిప్పుడే చెప్పండి అత్తయ్య గారు, రేపు ఉదయమే వచ్చేస్తారు. ఇటివ్వండి.
ఎక్కడున్నావు తల్లి? ఇంట్లోనే అమ్మా. రేపు దానింటికి వెళ్ళకు. అమ్మా రాకపోతే ఊరుకోదు. ఏడ్చింది. నువ్వు డబ్బులు తీసుకోక ఆగుతున్నావే కాని లేదంటే దాని సంగతి చూసేదాన్ని. ఆవేశపడకమ్మా. సరేగాని రేపు తోబుట్టోల పండగ. పోయినేడు ఎలాగో జరిపించలేదు, అందుకే ఇవన్నీ అనుకుంటా. ఈ సంవత్సరం ఆక్కూడదమ్మా. పూజారి గారితోనూ మాట్లాడాను. రేపుదయం 9 గంటలకల్లా నువ్వు అమ్మవారి గుడికి రావాలి. అలాగే అమ్మా. శ్రావణికి చెప్పేసి వస్తాను. తప్పకుండా రావాలమ్మా, లేదంటే ఈ ఏడు కూడా ఇబ్బందులే ఉంటాయి. నువ్వు తమ్ముడు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వుంటేనే జరిపించగలం, తెలుసు కదా. వస్తానమ్మా. మీ ఆశీర్వాదం నాకు కావాలి. నా ఆశీర్వాదం తమ్ముడికిస్తాను. అదే మీకు మన కుటుంబానికి మంచిదమ్మా. ఖుషీని కూడా గుడికి తీసుకొస్తానులే. అలాగే అమ్మా. నాకు దేందో బాధ అయిపోయింది. ఆ శ్రావణి దగ్గర నుంచి ఏ విధంగా విడిపించాలో. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. ఆ దైవమే దారి చూపించాలి అత్తయ్య గారు. ఈ తోబుట్టు పండుగతో అయినా మన కోరిక నెరవేరితే బావుండు. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు. సరే రండి, భోజనం చేద్దాం. పదమ్మా. అక్షర, బయలుదేరదామా? బయలుదేరదాం అత్తయ్య గారు. అరవింద, ఖుషి ఏరి? కార్లోనే వెయిట్ చేస్తున్నారు. అత్తయ్య గారు, వదినా బయలుదేరారేమో, అడక్కపోయారా? చేస్తాను. అమ్మా. బయలుదేరావా పురందరి? రెడీ అయిపోయానమ్మా. తమ్ముడికి బట్టలు కూడా తీసుకున్నాను. శ్రావణికి చెప్పేసి గుడికి వచ్చేస్తాను. దానింటికెళ్ళి చెప్పాలా? ఫోన్లో అమ్మా. సరే, చెప్పేసి వచ్చే. మేము బయలుదేరుతున్నాం. అలాగే. వస్తుందంట, మనం బయలుదేరదాం. ఇంకా రాలేదేంటి పురందరి? ఈరోజు గుళ్ళో పూజ ఉంది మేడం. రావడం కుదరదు, అందుకే ఫోన్ చేశాను. రేపొస్తాను. ఓకే. ఏంటి అంత ఇంపార్టెంట్ పూజ? తోబుట్టువుల పండుగ మేడం. ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా జరుపుకుంటాం. ఓ ఓకే, వెళ్దూలే గాని నీతో చిన్న పనుంది. ఒకసారి రా, వెంటనే వెళ్ళిపోదు గాని. మేడం, మీ ఇంటికొచ్చి మళ్ళీ గుడికి వెళ్ళాలంటే పూజకి ఆలస్యం అయిపోతుంది మేడం. ఇక్కడ నీకేం ఆలస్యం అవ్వదు పురందరి. కావాలంటే నేనే నా కార్లో డ్రాప్ చేస్తాను. త్వరగా రా, వెంటనే వెళ్ళిపోదు గాని. సరే మేడం, వస్తాను. రా, ఆ పూజ ఏంటో తెలుసుకొని నాకేమైనా ఉపయోగపడుతుందేమో చూస్తా. నిన్ను అందుకే రమ్మంది, యునో. మేడం. పురందరి వచ్చావా? రా. పూజకి వెళ్ళాలి మేడం. మీరు వెంటనే వెళ్ళొచ్చు అంటే వచ్చాను. ఏదో తోబుట్టువుల పండగన్నావు కదా, ఏంటది? మా ఇంట్లో ఆనవాయితీగా ప్రతి ఏడు చేసుకుంటాం మేడం. అలా చేస్తే నాకు మా తమ్ముడికి ఏ అనర్థాలు జరగకుండా ఉంటాయని మా నమ్మకం మేడం. ఓహో, మరి ఆ నమ్మకం ఎప్పుడైనా రుజువైందా? అంటే ఐ మీన్, ఏ సంవత్సరమైనా చేయకుండా ఉండి నష్టాలు కష్టాలు లాంటివి ఎదురయ్యాయా అని. పోయిన ఏడు కుదరక చేయలేదు మేడం. ఓహో, అందుకేనా ఆ ఇయర్ అంతా ఆస్తులు పోయి చాలా ఇబ్బందులు పడ్డట్టున్నారు? అయితే పవర్ఫుల్లే. వెళ్తే మీకు మీ తమ్ముడు గారికి కలిగే అరిష్టాలు అనర్థాలు మీ దరి చేరవన్నమాట.
అన్నట్టు ఏ గుడన్నా? నాగదేవత అమ్మవారి గుడి మేడం. ఓకే ఓకే. మీరు దేనికి పిలిచారో చెప్తే. నేను ఆ గుడికే వెళ్తున్నానులే. పద వెళ్తూ మాట్లాడుకుందాం. ఏం దొరికారే వాడతా. ఈ సంవత్సరం విజయాలన్నీ నావే, ఓటములన్నీ నీవే. యునో అక్షరా, ఐఎమ్ కమింగ్.